మనతో పాటు తెలంగాణ జాగృతి ఉప అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. కొట్టాల యాదగిరి ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇది న్యాయంగా వెళ్తుందా, లేకపోతే ఈ దీక్ష ఎంతవరకు వెళ్తుంది, ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అంటే ఇప్పుడు మనకి ఎన్ని రోజుల దీక్ష కొనసాగుతూ ఉంటుంది? ఇది అంటిల్ జస్టిస్ అండి. ఏ రోజైతే న్యాయం జరుగుతుందో అంతవరకు నిరాహార దీక్ష, నిరావాదిక నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేశారని ఇప్పుడు కవితక్క గారు దీక్ష చేస్తున్నారు అంటే ఇంకా చాలా సమస్యలు అయితే ఉన్నాయి కదా మనకి. ఎందుకని ఖమ్మం పేద ప్రజల మీదే హ్యాండ్ తీసుకొని కవితక్క గారు ముందుకెళ్తున్నారు? అట్లని కాదు, సమస్య ఎక్కడ ఉంటే తెలంగాణ జాగృతి అక్కడ ఉంటుంది, కవితక్క అక్కడ ఉంటుంది. ముఖ్యంగా వెలుగుమట్లలో పేద ప్రజలకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో జరిగినట్లయితే వాళ్ళకు సంఘీభావం తెలిస్తే మరి అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, మరి అరెస్ట్ చేసిన అక్కను మరి ఆమె మళ్ళీ నిరావధిక నిరాహార దీక్ష కొనసాగించడంతో ఆమెను హైదరాబాద్ తరలించడం జరిగింది. మరి ఇప్పుడు జాగృతి కేంద్ర కార్యాలయంలో నిరావధిక నిరాహార దీక్షను కొనసాగింపు చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తామని చెప్పేసి అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు కవితక్క గారిని? అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. అంటే మీరు ఎటువంటి బెయిల్ పిటిషన్ ఇవ్వకుండానే విడుదల చేసేసారా? అంటే అన్నిటికీ బెయిల్ అవసరం లేదు. కొన్నిటికి 41 CRPC కింద నోటీస్ ఇచ్చి సూమోటో కింద పోలీస్ స్టేషన్ వాళ్ళకు SHO రైట్ ఉంటుంది, విడిచిపెట్టవచ్చు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా అరెస్ట్ చేయడం వల్లే కవితక్క గారికి కోపం వచ్చి ఈ నిరాహార దీక్ష అనేది కావాలని చేపట్టారని చెప్పని అంటున్నారు. దీని పట్ల మీరేమంటారు? అరెస్టులకు కోపం కాదు, అరెస్టులు అక్క కొత్త కాదు, పోరాటాలు ఇట్లా కవితక్క కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయినటువంటి చరిత్ర కవితక్కకు ఉంది. ఈ పోరాటాలు అరెస్టులు కొత్త కాదు, కానీ పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ నిరావధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. న్యాయం జరిగిద్దని మీకు ఇదొక్కటే మార్గం కనిపించిందా? ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఖచ్చితంగా అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని ఒక సామెత ఉన్నట్టుగా ఖచ్చితంగా పోరాటాలతో పోయేదేం లేదు, బాగానే విముక్తి కోసం అన్నట్టుగా ఖచ్చితంగా కొట్లాడితేనే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో న్యాయపరంగా అహింస పరంగా కొట్లాడుతున్నటువంటి నిరాహార దీక్ష ఖచ్చితంగా కొనసాగిస్తాం. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఇట్లా ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు భూదాన్కు ఒక బోర్డు ఉంది, భూదాన్ ట్రస్ట్ బోర్డు అని ఉంది. గవర్నమెంట్కు భూదాన్ బోర్డుకు సంబంధం లేదు. అట్లయినా కానీ భూదాన్ బోర్డులో వీళ్ళు చేయబెట్టి మరి బడాబాబులు చేయబెట్టి ఈ ఆస్తిని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే పేదలకు అన్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం జరిగింది. మరి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కవితక్క ఈ నిరాహార దీక్ష జరిగిద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. జరిగేంత వరకు మా పోరాటం ఆగది. ఎందుకంటే కవితక్క అంటేనే పోరాటాలు ఏదైతే హ్యాండిల్ చేస్తుందో అది అయ్యేంత వరకు పట్టువిడు అని నాయకురాలు కవితక్క గారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు కూల్చిన చోటనే ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు పట్టాలు ఉన్నాయి. 59 జీవో కింద ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ MS 59 జీవో కింద వాళ్ళ రెగ్యులేషన్ సర్టిఫికెట్లు అప్లికేషన్లు ఇట్లా గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, కోర్టులో స్టే ఉంది. ఇట్లాంటి అన్ని ఉండగా ఇట్లా వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది నిజంగా చాలా అన్యాయం. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ కొట్లాట ఈ పోరాటం ఆగదు.